ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి సరస్వతి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు మెయిన్ రోల్లో అండ్ అలాగే ఆమె డైరెక్షన్ లోనే ఆమె ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ మార్చి 6న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలర్ చూడడానికి నాకు ఉన్న ఒకే ఒక మోటివ్ వచ్చి ఏంటంటే, ఈ సరస్వతి మూవీకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆమె స్పీచ్ అనేది ఒక ఎమోషనల్ గా అయితే ఉందన్నమాట. ఎందుకు అన్నానంటే, ఒక ఆడపిల్లగా ఇండస్ట్రీలో సర్వే అవ్వడం చాలా అంటే చాలా కష్టం అని ఆమె ఒక ఎమోషనల్ గా మాట్లాడింది. సో ఆ స్పీచ్ చూసిన తర్వాత అసలు ఈ సరస్వతి ట్రైలర్ ని చూడడం జరిగింది. చూసిన తర్వాత ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే అసలు ఈ సరస్వతి మూవీని డైరెక్ట్ చేసింది మన వరలక్ష్మి గారి అన్నమాట. సో వరలక్ష్మి గారు ఈ మూవీ ట్రైలర్ కట్ లోనే నాకు ఆమె యొక్క స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఓవరాల్ ట్రైలర్ లో సరస్వతి అని ఒక క్యారెక్టర్ ని ఫేస్ కూడా రివీల్ చేయలేదు. ఓవరాల్ ట్రైలర్ మొత్తం వరలక్ష్మి గారి మీదే అండ్ అలాగే మూవీలో ఉండే కొందరు మెయిన్ క్యారెక్టర్స్ మీద వెళ్ళిపోతుంది అనమాట. మెయిన్ గా మెయిన్ టాపిక్ వచ్చేసి సరస్వతి మిస్ అయిపోయింది. ఆ టాపిక్ మీద ఓవరాల్ ట్రైలర్ ని చూపించుకుంటూ వస్తూ క్లైమాక్స్ వచ్చేప్పటికి అందరూ సరస్వతి లాగే ఉండరు, ఖాళీగా కూడా మారుతారు. సరస్వతిని ఎవరో రేప్ చేసి చంపేసి ఉంటారు. జస్టిస్ కోసం తను కోర్టు దాకా వెళ్తుంది. బట్ తనకైతే న్యాయం దొరకదు. అప్పుడు తను ఖాళీగా మారి తను ఆ రివెంజ్ తీసుకునిద్దేమోనని స్టోరీ అనేది అలా ఉండబోతుందని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. బట్ ఏదేమైనప్పటికీ ట్రైలర్ అనేది చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ని పెద్ద యాక్టర్స్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారితో పాటు ప్రకాష్ రాజ్ గారు ఒక లాయర్ అయితే చేస్తున్నారు. ప్రియమణి గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, సప్తగిరి గారు. ఇలాంటి మెయిన్ యాక్టర్స్ ని పెట్టి మరి మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ మూవీని ఎంత ఎంగేజింగ్ గాను, ఈ మూవీలో ఎంత డ్రామా వర్కౌట్ చేస్తారనేది చూడాలన్నమాట. అంతేకాకుండా ఓవరాల్ ట్రైలర్ లో తమన్ గారు ఇచ్చిన బ్యాక్ స్కోర్ అనేది అంత బలంగా అయితే లేదు, నాకైతే సోగా అనిపించింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మెయిన్ గా ఒక డ్రామా, ఒక ఎమోషన్ ని చాలా బాగా వర్కౌట్ చేయాలి. అండ్ అలాగే మూవీలో మెయిన్ గా స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏం జరిగిద్దని ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ మూవీని తీసుకువెళ్ళగలిగితే మూవీ అనేది సక్సెస్ అయ్యిద్దని చెప్పుకోవచ్చు అనమాట. మరి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇప్పటిదాకా ఆమె ఒక సైడ్ క్యారెక్టర్ గా అండ్ అలాగే ఒక విలన్ క్యారెక్టర్ లోను మనల్ని మెప్పించారు. ఇప్పుడు ఆమె తన సొంత డైరెక్షన్ లో తనే మెయిన్ రోల్ లో వస్తున్న ఈ సరస్వతి మూవీ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూడాలన్నమాట. నాకైతే సరస్వతి మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కనుక ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.